బిగ్ బాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ బాలీవుడ్ లో మొదలై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఈ షో. అయితే ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నానాటికి మరింత విస్తరిస్తోంది. ఓటీటీలు, సినిమాలు, ఇతరితర ఎన్ని వినోద సాధనాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో టీవీయే ఎక్కువ మందికి వినోదాన్ని పంచుతోంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు టీవీలో రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. వీటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. టీవీలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ క్రేజ్ వేరు. డచ్ భాషలో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్ బాస్ ను తీర్చిదిద్దారు మేకర్స్. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్ బాస్ కాన్సెప్ట్. భారతదేశంలో తొలుత హిందీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో తర్వాతి కాలంలో అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగు వారికి బిగ్ బాస్ షో ఫేవరెట్ గా మారిపోయింది. హిందీని మించి తెలుగు బిగ్ బాస్ క్రేజ్ ను, ఫేమ్ ను సంపాదించుకుంటే అతిశయోక్తి కాదు. 2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్ బాస్ సీజన్ షోని టీవీలో ప్రసారమైంది. గతేడాది కలిపి ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. తొలుత హర్షిత్ వర్సి హోస్ట్ గా అలరించగా, ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ లు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అయితే సీజన్ 6 నేటి వరకు సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ అంటే సల్మాన్, సల్మాన్ అంటే బిగ్ బాస్ అన్నంతగా తన ముద్ర వేశారు సల్మాన్ భాయ్. టీవీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ హిందీని 2021లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. గతేడాదితో 3 సీజన్ ను అనిల్ కపూర్ హోస్ట్ చేశారు. బిగ్ బాస్ ఓటీటీ 3 విజేతగా నేజీ రన్నరప్ గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఓటీటీ 4 ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా జూన్ 3 లేదా 4వ వారంలో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమవుతుంది. అక్టోబర్ లో టెలివిజన్ లో ప్రసారం అయ్యే వరకు దాదాపు 6 నుంచి 8 వారాల పాటు బిగ్ బాస్ ఓటీటీ కొనసాగుతుంది. దీనికి కూడా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ 4 ప్రసారాలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది బిగ్ బాస్ ఓటీటీ ఉండదని, దానికి బదులుగా నేరుగా బిగ్ బాస్ 19 ని నిర్వాహకులు ప్రారంభించనున్నారని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. వినిజయ్ ఆసియా నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వామ్యులతో మేకర్స్ చర్చలు జరపడమే కాకుండా ఈ గందరగోళానికి కూడా కారణమని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 19 జియో హాట్స్టార్ లో డిజిటల్ గా ప్రీమియర్ అవుతుందని బాలీవుడ్ లో అయితే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పరిణామాలు బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితేనే ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడనుంది. బిగ్ బాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ బాలీవుడ్ లో మొదలై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఈ షో. అయితే ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నానాటికి మరింత విస్తరిస్తోంది. ఓటీటీలు, సినిమాలు, ఇతరితర ఎన్ని వినోద సాధనాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో టీవీయే ఎక్కువ మందికి వినోదాన్ని పంచుతోంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు టీవీలో రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. వీటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. టీవీలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ క్రేజ్ వేరు. డచ్ భాషలో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్ బాస్ ను తీర్చిదిద్దారు మేకర్స్. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్ బాస్ కాన్సెప్ట్. భారతదేశంలో తొలుత హిందీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో తర్వాతి కాలంలో అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగు వారికి బిగ్ బాస్ షో ఫేవరెట్ గా మారిపోయింది. హిందీని మించి తెలుగు బిగ్ బాస్ క్రేజ్ ను, ఫేమ్ ను సంపాదించుకుంటే అతిశయోక్తి కాదు. 2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్ బాస్ సీజన్ షోని టీవీలో ప్రసారమైంది. గతేడాది కలిపి ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. తొలుత హర్షిత్ వర్సి హోస్ట్ గా అలరించగా, ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్,
సంజయ్ దత్ లు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అయితే సీజన్ 6 నేటి వరకు సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ అంటే సల్మాన్, సల్మాన్ అంటే బిగ్ బాస్ అన్నంతగా తన ముద్ర వేశారు సల్మాన్ భాయ్. టీవీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ హిందీని 2021లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. గతేడాదితో 3 సీజన్ను అనిల్ కపూర్ హోస్ట్ చేశారు. బిగ్ బాస్ OTT 3 విజేతగా నేజీ రన్నర్ గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ OTT 4 ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా జూన్ 3 లేదా 4వ వారంలో బిగ్ బాస్ OTT ప్రారంభమవుతుంది. అక్టోబర్లో టెలివిజన్ లో ప్రసారం అయ్యే వరకు దాదాపు 6 నుంచి 8 వారాల పాటు బిగ్ బాస్ OTT కొనసాగుతుంది. దీనికి కూడా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ OTT 4 ప్రసారాలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది బిగ్ బాస్ OTT ఉండదని, దానికి బదులుగా నేరుగా బిగ్ బాస్ 19 ని నిర్వాహకులు ప్రారంభించనున్నారని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. వినిజయ్ ఆసియా నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వామ్యులతో మేకర్స్ చర్చలు జరపడమే కాకుండా ఈ గందరగోళానికి కూడా కారణమని విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 19 జియో హాట్స్టార్ లో డిజిటల్ గా ప్రీమియర్ అవుతుందని బాలీవుడ్ లో అయితే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పరిణామాలు బిగ్ బాస్ OTT ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితేనే ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడనుంది. బిగ్ బాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ బాలీవుడ్ లో మొదలై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఈ షో. అయితే ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నానాటికి మరింత విస్తరిస్తోంది. ఓటీటీలు, సినిమాలు, ఇతరితర ఎన్ని వినోద సాధనాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో టీవీయే ఎక్కువ మందికి వినోదాన్ని పంచుతోంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు టీవీలో రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. వీటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. టీవీలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ క్రేజ్ వేరు. డచ్ భాషలో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్ బాస్ ను తీర్చిదిద్దారు మేకర్స్. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్ బాస్ కాన్సెప్ట్. భారతదేశంలో తొలుత హిందీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ మెగా రియాలిటీ షో తర్వాతి కాలంలో అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగు వారికి బిగ్ బాస్ షో ఫేవరెట్ గా మారిపోయింది. హిందీని మించి తెలుగు బిగ్ బాస్ క్రేజ్ ను, ఫేమ్ ను సంపాదించుకుంటే అతిశయోక్తి కాదు. 2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్ బాస్ సీజన్ షోని టీవీలో ప్రసారమైంది. గతేడాది కలిపి ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. తొలుత హర్షిత్ వర్సి హోస్ట్ గా అలరించగా, ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ లు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అయితే సీజన్ 6 నేటి వరకు సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ అంటే సల్మాన్, సల్మాన్ అంటే బిగ్ బాస్ అన్నంతగా తన ముద్ర వేశారు సల్మాన్ భాయ్. టీవీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ హిందీని 2021లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. గతేడాదితో 3 సీజన్ను అనిల్ కపూర్ హోస్ట్ చేశారు. బిగ్ బాస్ OTT 3 విజేతగా నేజీ రన్నర్ గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ OTT 4 ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా జూన్ 3 లేదా 4వ వారంలో బిగ్ బాస్ OTT ప్రారంభమవుతుంది. అక్టోబర్లో టెలివిజన్ లో ప్రసారం అయ్యే వరకు దాదాపు 6 నుంచి 8 వారాల పాటు బిగ్ బాస్ OTT కొనసాగుతుంది. దీనికి కూడా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ OTT 4 ప్రసారాలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది బిగ్ బాస్ OTT ఉండదని, దానికి బదులుగా నేరుగా బిగ్ బాస్ 19 ని నిర్వాహకులు ప్రారంభించనున్నారని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. వినిజయ్ ఆసియా నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వామ్యులతో మేకర్స్ చర్చలు జరపడమే కాకుండా ఈ గందరగోళానికి కూడా కారణమని విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 19 జియో హాట్స్టార్ లో డిజిటల్ గా ప్రీమియర్ అవుతుందని బాలీవుడ్ లో అయితే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పరిణామాలు బిగ్ బాస్ OTT ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితేనే ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడనుంది.